అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. దీంతో టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్లో టీమిండియా వరుస విజయాలకు బ్రేక్ పడింది. అలాగే సెమీస్ అవకాశాలు కాస్త సంక్షిష్టమయ్యాయి. అయితే దారులైతే పూర్తిగా మూసుకుపోలేదు. కానీ టీమిండియా ఆట తీరు మారకుంటే మాత్రం చాలా కష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ సెమీఫైనల్స్కు చేరాలంటే 2 మ్యాచ్లో గెలిస్తే టీమిండియాపై విజయంతో దక్షిణాఫ్రికా 2 పాయింట్లతో గ్రూప్ 1లో మొదటి స్థానంలో నిలిచింది. భారీ పరాజయం అంతరంతో పాకిస్తాన్పై ఓడిన టీమిండియా నెట్ రన్ రేట్ -3.800గా ఉంది. సూపర్ 8లో భారత్, జింబాబ్వే, వెస్టిండీస్తో మరో 2 మ్యాచ్లు ఆడాలి ఉంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ఈ 2 మ్యాచ్లోనూ విజయం సాధించాలి. అప్పుడు భారత్ ఖాతాలో 4 పాయింట్లుంటాయి. అదే సమయంలో 2 ఇతర జట్లు జింబాబ్వే, వెస్టిండీస్ ఖాతాలో 4 పాయింట్లు లేకుండా చూడాలి భారత్ సెమీస్కి వెళ్లేందుకు. భారత్ ఒక మ్యాచ్లోనే గెలిస్తే మిగిలిన 2 మ్యాచ్లో ఒకటే టీమిండియా ఒకదానిలోనే విజయం సాధిస్తే పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా మారుతుంది. ఈ సందర్భంలో దక్షిణాఫ్రికా మిగిలిన తన 2 మ్యాచ్లో ఖచ్చితంగా విజయం సాధించాలి ఉంటుంది. వెస్టిండీస్, జింబాబ్వే మధ్య జరిగే మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టును భారత్ ఓడించాలి ఉంటుంది. అప్పుడు భారత్, జింబాబ్వే, వెస్టిండీస్ ఖాతాల్లో చెరో 2 పాయింట్లు ఉంటాయి. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న జట్టు సెమీస్కు అర్హత సాధిస్తుంది. దీంతో టీమిండియాకు నెట్ రన్ రేట్ కీలకం కానుంది.